హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని పర్ముటేషన్ కాంబినేషన్ 4 మార్క్స్ చూద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 రిలీజ్ చేస్తాను. మీకు 3 వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ పార్ట్లో కండిషన్ అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ అని ఇచ్చాడు. అంటే మీకు మీనింగ్ ఏంటి ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మనకి గివెన్ దట్ ద డిజిట్స్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ దట్ ద డిజిట్స్ ఏమేమి డిజిట్స్ ఇచ్చాడు మనకి 1, 2, 4, 5, 6. బట్ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్. ఇక్కడ 5 డిజిట్స్ ఇచ్చాడు. ఈ 5 డిజిట్స్ నుంచి ఏవైనా 4 డిజిట్స్ తీసుకోండి. అట్లాంటి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలమో చూసి వాటి మొత్తాన్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చెప్పమంటున్నాడు. సో దానికోసం ఏం చేద్దాం మనం, 4 డిజిట్ నెంబర్స్ 4 డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ ఇక్కడ ఎన్ని చూడరా, ఫ్రమ్ 5 డిజిట్స్ 4 డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ 5 డిజిట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఎవరద్దాం 5p4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5p4 అంటే ఎంత మనకి 120. అంటే మనకి ఈ 5 డిజిట్స్ తీసుకొని 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేస్తే మనకి ఎన్ని డిజిట్స్ వస్తాయి, 120 డిజిట్స్ వస్తాయి. ఆ 120 డిజిట్స్ని 1 by 1 రాసి వాటిని సమ్ చేస్తే మనకి ఎంత వచ్చిందో చెక్ చేయమంటుండు. సో మనకి 4 డిజిట్ నెంబర్స్ కావాలన్నాడు. 4 డిజిట్ నెంబర్స్ కావాలంటే నెంబర్ ఎలా ఉండాలి, ఇదిగో ఈ ఫామ్లో ఉండాలి. అంటే దాని అర్థం చూడండి, 1 తీసుకుంటూ వస్తాను, నెక్స్ట్ 4 తీసుకుంటూ వస్తాను, 5, 6 ఇట్లాంటి నెంబర్స్ ఏముంటాయి వాటిని ఫామ్ చేసుకుంటాలి. దీనికోసం రాద్దాం 4 డిజిట్ నెంబర్స్ 520. ఇప్పుడు దీనికోసం మనకు ఫార్ములా ఏంటి అంటే ఈ లెక్క చేసేటప్పుడు 2 టైప్స్లో చేయొచ్చు. మీకు ఫార్ములా బేస్డ్ ఫార్ములా యూజ్ చేస్తాను. ఈ ఫార్ములా రాయడానికి కూడా మీకు సింపుల్గా ఏంటంటే ఫైండ్ వదిలేసేయండి. ఏముంది, ద సమ్ ఆఫ్ ఆల్ 4 ఇక్కడ 6 డిజిట్ నెంబర్ రాయండి. సమ్ ఆఫ్ ఆల్ డిజిటెడ్ నంబర్స్ ఓకేనా, దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ n డిజిట్స్. సో నేను యాజ్ రీజ్కి లెక్కలో ఉన్నది రాస్తున్నాను. ఇక్కడ మనం ఏ డిజిట్స్ అంటే 4 డిజిట్ నెంబర్ దగ్గర ఏం రాశాను, 6 రాశాను. ఇక్కడ బై యూజింగ్ ద డిజిట్స్ అని చెప్పేసి మనకి 1, 2, 3, 4, 5 ఇచ్చాడు కదా. ఈ 5 డిజిట్స్ నేను ఏమనుకున్నా, n డిజిట్స్ అనుకున్నా. దానికి ఫార్ములా ఏం రాయాలి మనం, n-1 p(r-1) ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇంటూ 4 డిజిట్ నెంబర్ కాబట్టి 1, 1, 1, 1 రాయాలి. ఒకవేళ 3 డిజిట్ నెంబర్ అనుకోండి 1, 1, 1 3నే రాయాలి. సో ఇక్కడ రాద్దాం మనం 4 డిజిట్ నెంబర్స్ అంటే n ఎంత మనకి 5, అదే కదా. మొత్తం డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 5 ఉన్నాయి. కాబట్టి n = 5 అంటే 5-1 p(4-1) ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఎంత, 1 + 2 + 4 + 5 + 6 ఇంటూ 1, 1, 1, 1 రాస్తాను. ఇక్కడ ఎంత అవుతుంది మనకి 4p3 ఇంటూ ఎంత వస్తుంది చూడండి, 11, 15, 18 ఇంటూ 1, 1, 1, 1 రాసుకుంటూ వస్తాను. సో దీన్ని ఇంకా రాద్దాం. దట్ ఇంప్లైస్ ఇదంతా 4p3 అంటే ఎంత వచ్చిందాం మనకి 24 ఇంటూ గుర్తుపెట్టుకోవాలి 4p3 = 24, 5p4 = 120. ఈ 2 వాల్యూస్ గుర్తుండాలి. ఇంటూ ఎంత అవుతుంది మనకి 18 ఇంటూ 1, 1, 1, 1. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 4, 7, 952 ఇస్ ద ఆన్సర్. అంటే ఏంటి, 1, 2, 4, 5, 6 అనే 5 డిజిట్స్ తీసుకొని దాంట్లో ఏవైనా 4 డిజిట్స్ తీసుకుంటా నెంబర్స్ ఫామ్ చేస్తే అవి 120 వస్తాయి. ఆ నెంబర్స్ మొత్తాన్ని కూడితే సమ్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి 4,79952 వస్తుంది. ఇది ఆన్సర్. ఇట్లాంటి లెక్క ఇంకో 2, 3 చేద్దాం. ఓకే. పర్ముటేషన్ కాంబినేషన్లో సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిటెడ్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 1, 3, 5, 7, 9 వితౌట్ రిపిటేషన్ అనమాట. మనకి గివెన్ డిజిట్స్ ఎన్ని ఇచ్చాడు, మనకి 5 డిజిట్స్ ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ దట్ ద డిజిట్స్
the number of digits, given that the number of digits, the number of digits, that implies ఎన్ని ఇచ్చాడు మనకి 1, 3, 5, 7, 9 అంటే that implies n is equal to 5, n is equal to 5 ఇచ్చాడు, n equal to 5. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి 4 డిజిట్ నెంబర్ కావాలి, అదే కదా 4 డిజిట్ నెంబర్, 4 డిజిటెడ్ నంబర్స్ ఫ్రమ్ 5 డిజిట్స్, ఎంత అవుతుంది మనకి 4 డిజిట్ నెంబర్స్ 5 డిజిట్స్ అంటే ఏంటి, ఈ 5 డిజిట్లో నుంచి మనకి 4 డిజిట్ నెంబర్స్ కావాలి. 5 డిజిట్ అంటే 4 డిజిట్ నెంబర్స్ అంటే ఇదిగో మనకి ఇలాంటి 4 డిజిట్స్ ఉండే ఒక నెంబర్ కావాలి. అంటే దీన్ని ఏం రాయొచ్చు, మన దగ్గర ఉంది 5 డిజిట్స్, దానిలో నుంచి 4 డిజిట్ నెంబర్స్ కావాలి. అంటే పై P4 అంటే ఎంత అవుతుంది మనకి 120, పై P4 అనే వాల్యూ ఎంత అవుతుంది మనకి 120. ఇప్పుడు మనకి దీనికి ఒక ఫార్ములా కావాలి. దీనికి ఫార్ములా రాసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫైండ్ అనేది తీసేయండి. ఏం రాద్దాం మనం ఇక్కడ, ద సమ్ ఆఫ్ ఆల్ ఆర్ అండ్ 4 దగ్గర ఆర్ డిజిటెడ్ నంబర్స్ that can be formed by n digits, దీనికి ఫార్ములా రాయాలి. దీనికి ఫార్ములా ఏం రాద్దాం మనం, n-1 p r -1 into sum of the digits into 1 1 1 1 1 1 1 4 1 ఎందుకు రాశారంటే 4 డిజిట్ నెంబర్స్ కాబట్టి. ఒకవేళ 3 డిజిట్ నెంబర్ అంటే 3 డిజిట్స్ రాసేవండి. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఎంత అవుతుంది మనకి n ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, n ఈజ్ ఈక్వల్ టు 5 - 1 p 4 - 1 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్ 1 + 3 + 5 + 7 + 9 ఇంటూ 1 1 1 1. ఓకేనా, దట్ ఇంప్లైస్ ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందిరా 4p3 ఇంటూ ఇది కొడితే 10, ఇది కొడితే ఎంత అవుతుంది 10, ఇది 10 25 ఇంటూ 1 1 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4p3 అంటే 24 ఇంటూ 25 ఇంటూ 1 1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6,66,60. సో టోటల్గా మనకి సమ్ ఎంత వస్తుంది మనకి 6,66,600 వస్తుంది. సో ఈ మోడల్ ప్రాబ్లం మనకి రిపీటెడ్గా అడుగుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద ఇంకొక మోడల్ ఉంది, జీరో. ఒకవేళ జీరో ఇన్వాల్వ్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఓకే, పర్మిటేషన్ కాంబినేషన్లో నుంచి ఈ టైప్ ఆఫ్ సమ్ ఆఫ్ ద 4 డిజిట్ నెంబర్స్ ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 0 2 4 7 8. ఇక్కడ మనకి ఏంటంటే జీరో కూడా ఇన్వాల్వ్ అయ్యింది. జీరో కూడా ఇన్వాల్వ్ అయ్యిందంటే మనం ఫస్ట్ ఏం రాద్దాం, గివెన్ దట్ ద డిజిట్స్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ దట్ ద డిజిట్స్ ఏమి ఇచ్చాడు చూడండి, 0, 2, 4, 7, 8. దట్ ఇంప్లైస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకేనా, మనకు కావాల్సింది ఏంటి, 4 డిజిటెడ్ నెంబర్స్ దట్ ఇంప్లైస్ 4 డిజిటెడ్ నెంబర్స్ అంటే ఇదిగో మనకి 1 2 3 4 కావాలి. దట్ ఇంప్లైస్ r ఈజ్ ఈక్వల్ టు 4. ఇంతవరకు క్లియర్. అయితే ఈ ప్రాబ్లంలో ఏంటి అంటే మనకి 4 డిజిట్ నెంబర్స్ కావాలి, కానీ 5 డిజిట్స్ ఇచ్చాడు. 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి ఇక్కడ, ఒకసారి చూడండి 2 రాస్తున్నాను, 7 రాస్తాను, 4 8. ఇది 4 డిజిట్ నెంబర్స్, ఇది 4 డిజిట్ నెంబర్, పర్ఫెక్ట్గా 4 డిజిట్ నెంబర్. కానీ ఇందులో ఒక 0 ఉంది, అంటే 0 2 7 8. ఇది కూడా 4 డిజిట్ నెంబరే, కానీ ముందు 0 ఉండటం మూలంగా ఇది ఉన్నా లేకపోయినా డిజిట్ అవుతుంది. అలాంటప్పుడు ఇది 4 డిజిట్ నెంబర్ కాదు, కనిపించడానికి 4 డిజిట్లే ఉంటాయి. కానీ 0 లేకుండా ఉంటే ఎంత అవుతుంది, 3 డిజిట్స్. అంటే ఇట్లా ముందు 0 వచ్చే నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. మనం ఏం చేయాలి, టోటల్ 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వస్తాయో చూసుకొని వాటిలో ముందు 0 వచ్చే
4 డిజిట్ నెంబర్స్ తీసేస్తే మిగిలిపోయిన నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. అప్పుడు ఏం రాద్దాం మనం చూడండి ఒకసారి. దీంట్లో మనకి 4 డిజిట్ నెంబర్స్ 4 డిజిటెడ్ నెంబర్స్ ఫ్రమ్ 5 డిజిట్స్ అంటే ఏం రాయొచ్చు మనం 5P4. ఇది పర్ఫెక్ట్గా ఏంటి 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ అయ్యాయి. కానీ ఈ 5 డిజిట్స్లో అంటే ఈ 4 డిజిట్ నెంబర్లో ఇట్లాంటి నెంబర్స్ ఉండకూడదు. ఇట్లాంటి నెంబర్స్ ఉండకూడదు అంటే మనం ఏం రాయాలంటే ఫార్ములా 4P3 రాయాలి. 4P3 అంటే 4 డిజిట్లు ఉండాలి, దాంట్లో 3 డిజిట్ నెంబర్సే పనికొచ్చే ఉంటే అట్లాంటివి తీసేయాలి. అట్లాంటివి తీసేయాలంటే మనకి ఎంత అవుతుంది, మనకి 120 మైనస్ 24 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 96. అంటే ఇందాక మనకి 4 డిజిట్ నెంబర్స్ 120 వచ్చినాయి, కానీ ఇందులో మనకి ఒక 24 డిజిట్స్ ముందు 0 వచ్చేలాగా ఉంటాయి అన్నమాట. ముందు 0 వస్తాయి, ఉండటానికి 4 డిజిట్స్ ఉంటాయి, కానీ ఆ ముందు 0 ఉండటం మూలంగా అది 3 డిజిట్ నెంబర్గా కన్సిడర్ చేయబడుతుంది. కాబట్టి అట్లాంటి నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వో, అట్లాంటి నెంబర్స్ డిలీట్ చేసేస్తే అట్లాంటి నెంబర్స్ డిలీట్ చేయటాన్ని ఏమంటాం మనం 4P3 అంటాం. 5 డిజిట్స్ అయితే 5P4 అంటాం, అట్లాంటి నెంబర్స్ని 4P3 అంటాం. 5P4 అంటే 120, 4P3 అంటే 24. ఇది ఎలిమినేట్ చేస్తే ఎంత అవుతుంది మనకి 96. అంటే ఇప్పుడు 96 నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి మనం. సో దానికి ఫార్ములా రాస్తాను. దానికి ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ ఏముంది చూడండి, ద సమ్ ఆఫ్ ఆల్ డిజిటెడ్ నెంబర్స్ with 0 of n numbers అంటే ఫార్ములా ఏం రాయాలి మనం ఇక్కడ చూడండి ఒకసారి. n-1 PR-1 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇంటూ 1111. జనరల్గా ఇది మనకి 4 డిజిట్ నెంబర్స్ కనుక్కునేది, కానీ ఇక్కడ మనం ఏం తీసేయాలి, n-2 PR-2 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇంటూ 3 డిజిట్ నెంబర్స్ తీసేయాలి. 3 డిజిట్ ఈ ఒక్క ఫార్ములా మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఈ ఫార్ములా మనం రాయాలి అంటే మనకి ఇచ్చిన డిజిట్స్లో 0 ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు ఏం చూద్దాం మనం చూడండి. n అంటే ఎంత 5 - 1 P4-1 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 0 + 2 + 4 + 7 + 8 ఇంటూ 1111. ఓకే, నెక్స్ట్ రెండో చూద్దాం. మైనస్ ఎంత 5 - 2 P4-2 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 0 + 2 + 4 + 7 + 8 ఇంటూ 111. ఎందుకంటే 3 డిజిట్ నెంబర్. ఇది ఎంత అవుతుంది మనకి 5 - 1 అంటే 4P3 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్ చూడండి, ఈ రెండు కూడితే 20 10 21. సో 21 ఇంటూ 1111 మైనస్ ఇది ఎంత అవుతుంది మనకి 5 అంటే ఎంత అవుతుంది మనకి 3P2 ఇంటూ 21 ఇంటూ 111. ఓకేనా, 111. దట్ ఇంప్లైస్ ఈ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 5. ఇక్కడ కావాలంటే ఇంకోటి చూద్దాం మనం. 4P3 అంటే ఎంత అవుతుందో మనకి 24 ఇంటూ 21 ఇంటూ 111 మైనస్ ఇక్కడ చూద్దాం 3P2 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకు చూడండి. 3P2 వాల్యూ ఎంత అంటే మనకి 3P2 అంటే 6 ఇంటూ 21 ఇంటూ 111. సో దట్ ఇంప్లైస్ ఇది ఎంత అవుతుంది మనకి వాల్యూ మొత్తం 5, 5, 9, మైనస్ టోటల్గా దీన్ని మల్టిప్లై చేస్తే 1, అంటే 13, 986. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే మనకి 5, 4, 5, 958 ఇది రావాలి. ఇది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి క్యాలిక్యులేషన్. దీనిలో నుంచి తీసేస్తే మనకు రిమైనింగ్ ఇది. అంటే ఈ లెక్కలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవ్వటానికి 5 డిజిట్స్ ఇస్తాడు, 4 డిజిట్ నెంబర్ కావాలి. 4 డిజిట్ నెంబర్స్ మనం జనరల్గా రాయొచ్చు. అంటే ఎట్లాగో చూడండి 2 1
8 1 4 1 7 ఇది 4 డిజిట్ నెంబర్స్. ఎట్లా వచ్చిందనుకోండి నో ప్రాబ్లం. కానీ ఒకవేళ 0 4 8 7 ఇలా వచ్చిందనుకోండి, మరి ముందు 0 ఉండటం మూలంగా అది 3 డిజిట్ నెంబరే అవుతుంది. అట్లాంటి నెంబర్స్ తీసేసి ఫార్ములా అప్లై చేసుకుంటారు. సో ఆ నెంబర్స్ అన్నిటిని సమ్ చేస్తే వచ్చేది మనకి ఇది ఫార్ములా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత పార్ట్ 2 చేస్తాను. దీంట్లో మీకు ఏ వీడియో కావాలన్నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ వరుసలు ఉంటాయి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే మీకు అన్ని క్వశ్చన్స్ దొరుకుతాయి.